మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ అండి. నమస్తే. నేను మీ షాకిర్. ఈరోజు మనము ప్రముఖ సినీ నటుడు పృథ్వీ గారితో మనం ఉన్నాము. ఆయన మాటల్లో ఈరోజు మన కనిగిరి విశేషాలు తెలుసుకుందాం. సార్ బాగున్నారా సార్? అవునాను. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? కనిగిరిలో ఉన్నాం సార్. కనిగిరిలో ఎక్కడ ఉన్నాం? కనిగిరిలో మీ జిమ్ లో ఉన్నాను. ఓహ్ షిట్. ఇక్కడే బాబు వచ్చి వర్కౌట్ చేశారు. చాలా సూపర్ బాడీ. అయ్యో సార్. ఏంటి ఇది? అది అన్ఎక్స్‌పెక్టెడ్ గా వచ్చింది సార్ మనకది. 6 ప్యాక్ కమింగ్ షార్ట్లీ. అంతే కదా? లోడింగ్ సార్. లోడింగ్. లోడింగ్. ఇప్పుడు లోడింగ్ లాగా. యాహ్ సార్. చిన్నప్పటి నుంచి లోడింగా లేదంటే? చిన్నప్పటి నుంచి ఈ లోడింగ్ ఉంది సార్. ప్రస్తుతానికి 6 ప్యాక్ లోడింగ్ లో ఉన్నాం సార్. నమస్తే బాబు. ఇదేంటి ఎక్కడ వెళ్ళినా ఈ సుమన్ టీవీ నాతో వస్తుంది. ఇప్పుడే ఇంటర్వ్యూ ఛాన్స్. మేము ఫాలో అవుతుంటాం సార్. అందుకే మా ఫాలోయింగ్ కూడా ఎక్కువ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ టు బి ఇన్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. సార్ ప్రీవియస్ గా ఏమైనా మూవీ షూట్స్ కనిగిరి వచ్చారు సార్? లేదు నా ఇది ఫస్ట్ టైం. అండ్ కనిగిరి చాలా బాగుంది. లొకేషన్ చాలా బాగుంది. మనం ఒక డిఫరెంట్ సినిమా చేసాం అక్కడ. ఇంకా పేరు పెట్టలేదు, కన్ఫర్మ్ అవ్వలేదు పేరు. సో ఇది ఒక ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్, ఒక విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను. బట్ రాంగ్ టైం వచ్చాను. ఎందుకంటే కనిగిరిలో ఎండ అమ్మో ఎన్విరాన్మెంట్ ఇష్యూ అన్నట్టు కాదు, సమ్మర్ కదా. ఇట్స్ రియల్లీ హార్డ్ సార్. సో వేరే సీజన్లో ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అయినా కూడా కనిగిరి వచ్చాం. వచ్చి నాకు ఉన్న బాధ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ నాకు కావాల్సింది రూము, ఫుడ్ కాదు, జిమ్ ఉందా. సో కనిగిరి అస్సలు జిమ్ లేదా ఏమంటున్నారు ఫోన్లో నియర్ బై జిమ్ కొట్టే ప్రభాస్ జిమ్ అని ఒక జిమ్ ఉంది. సో వెతుకుని సార్ కూడా చెప్పారు. సార్ వెతుక్కుంటా వచ్చారు. వెతుకుని వచ్చి సో మాస్టర్ చెప్పారు, సార్ ఇది జిమ్లో ఎక్విప్మెంట్స్ అనేవి ఓకే, కానీ ఏసీ లేదు సార్. అయినా కూడా పర్వాలేదు సార్, నాకు వర్కౌట్ చేయాలి. సో వచ్చి ఇక్కడ ఈరోజు లెగ్స్కి వర్కౌట్ చేశాను మాస్టర్తో. సో నైట్ షూటింగ్, సో అందువల్ల కొద్దిగా రిలీఫ్. వర్కౌట్ చూసాను నేను వీడియోస్. ఇప్పుడు మరి అంత హార్డ్గా ఎలా వర్కౌట్ చేస్తున్నారు సార్? మా ఏజ్ అంటే 25, 26 వాళ్ళకే బాగా హార్డ్ చేపిస్తున్నారు మా సార్. మీరు ఆయన రెసిస్టెన్సీ చేశారంటే కాదు, అలవాటు. సార్ కూడా ఏమంటున్నారంటే రియలీ హార్డ్ వర్క్ అని చెప్పి అలవాటు అది అయిపోయింది. మీకు ఈ 60s ఏజ్ లో మీరు హార్డ్ వర్క్ 59 ఏజ్ లో మీరు ఆ హార్డ్ వర్క్ చేయగలుగుతున్నారంటే మీ స్ట్రెంత్ రహస్యం ఏంటి సార్? లేదన్నా, చాలా రోజులు చేసినాం కదా, పాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి. ఫుడ్ డైట్ ఏమని చేస్తారు? 20-30 ఇయర్స్ నుంచి చేసినాం కదా. సో ఇది అలవాటు అయిపోయింది. అఫ్ కోర్స్ ఫుడ్ డిసిప్లిన్ అవన్నీ ఉన్నాయి. రియల్లీ చూసాను. మీరు మన పిల్లలు కూడా మీ మీద హార్న్ చేసి మరి మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. రియల్లీ హార్డ్ సార్. అసలు కానీ ఎలా అంటే మన జిమ్ గురించి ఏమన్నా ఒక మాట చెప్పండి. బేసిక్లీ నేను చాలా స్ట్రాంగ్, చాలా అందగాడు. కనిపిస్తుంది సార్. అట్లాగే కనిపిస్తుంది. పెళ్లి మూవీస్ తో మీ క్రేజ్ చాలా పెరిగిపోయింది సార్. దాని గురించి మీ ఫీలింగ్? ఈ మధ్య నేను అన్ని ఇంటర్వ్యూస్ లో ఇదే చెప్తున్నాను, ఏంటంటే భగవంతుడు అందరికీ ఒక్క ఛాన్స్ ఇస్తారు. ఓకే, ఎవరైనా సరే, మనుషులు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అందరికీ ఒక అవకాశం ఇస్తారు. ఆ అవకాశం పెట్టుకుని మనం అలా వెళ్ళిపోవాలి. పెళ్ళి అప్పుడు నాకు పెద్ద క్రేజ్ వచ్చింది అండ్ చాలా సినిమా చేశాను. కానీ అప్పుడు నా లైఫ్లో సిచ్యువేషన్, దానివల్ల నేను ఒక డిప్రెషన్ వెళ్ళిపోయి ఆ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేశాను. తర్వాత ఏమైందంటే నాకు వచ్చిన అన్ని ఫాదర్, గ్రాండ్ ఫాదర్ ఇలాంటి క్యారెక్టర్స్. నేను 6 ప్యాక్తో ఉన్నాను ఏంట్రా. సో నేను గివప్ చేసి, ఎందుకంటే అప్పటి వరకు ఒక 20 సినిమా, ఓకే, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, హీరో ఫాదర్, హీరోయిన్ ఫాదర్, విలన్ ఫాదర్, కామెడియన్ ఫాదర్, ఇలా. సో ఒక మూవీకి 2 lakhs ని పెట్టుకుంటే 20 మూవీస్ 40 lakhs. అది ఉంటే మనకు మంచి స్పోర్ట్స్ కార్ తీసుకొని, స్పోర్ట్స్ బైక్ తీసుకొని హాయిగా బయట ఉంటాం. సినిమాలో ముసలి అయినప్పుడు బయట మనం హ్యాపీగా ఉంటాం. సరే, నెక్స్ట్ ఏ ఫోన్ కాల్ వచ్చినా ఒప్పుకుంటాం. ఫాదర్, గ్రాండ్ ఫాదర్, ఓకేరా అని అంటే ఫోన్ వచ్చింది. అప్పుడు డైరెక్టర్ సందీప్ గారు ఫోన్ చేసి యానిమల్ నాకు ఆఫర్ చేశారు. సో గాడ్ ఈస్ గ్రేట్. అక్కడి నుంచి నా తర్వాత నా లైఫ్ మారిపోయింది. అండ్ ఈ సెకండ్ ఇన్నింగ్స్, ఈ సెకండ్ ఆపర్చునిటీ, ఈసారి నేను ఐ విల్ నాట్ మిస్ ఇట్. సో అందుకే నేను ముందు ఎలా అంటే బాబు, సార్ 2-3 days షూటింగ్ లేదు సార్, క్యాన్సిల్ అయింది. అబ్బా, షూటింగ్ క్యాన్సిల్. ఇప్పుడు అలా కాదు, షూటింగ్ క్యాన్సిల్ అయిందా, నా మన షూటింగ్ క్యాన్సిల్ అయిందంట,
మనకి అది డబ్బింగ్ చేయాలి. సో రోజు నాకు పని చేయాలి. పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటారు. అదే నాకు రోజు వర్క్ చేయాలి. ఏంటంటే 59 అయిపోయాను. సో ఈ హార్డ్ వర్క్‌తో అది దాని రిజల్ట్ మళ్ళీ రికవర్ చేసుకుంటారు. యాక్చువల్లీ ఇది ఒక కాంప్లికేటెడ్ క్వెషన్. ఎందుకు సార్? ఎందుకంటే నా గ్రాండ్ మదర్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ. ఓకే. తర్వాత నా ఫాదర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. సో తమిళనాడులో పుదుకోటైన్ ఒక ప్లేస్‌లో పోస్టింగ్. సో అక్కడ నా మదర్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు పెళ్లి కోసం ఎవరో వేరే రిలేటివ్ పెళ్లి కోసం నా మదర్ పుదుకోటై నుంచి బెంగుళూరు వెళ్తున్నారు. అక్కడ పెయిన్స్ వచ్చి నా మదర్ డెలివరీ బెంగుళూరు అయింది. సో నా బర్త్ ప్లేస్ కర్ణాటక, బెంగుళూరు. వాటర్‌లో నేను పెరిగింది, చదివింది మొత్తం చెన్నై. ఓకే. సార్ ఇప్పుడు మిమ్మల్ని చెన్నై లాగా ఫీల్ చేయాలా? కర్ణాటక లాగా ఫీల్ ఆంధ్ర లాగా తెలంగాణ లాగా ఓకే. ఓకే. తెలుగు వాళ్ళగా ఫీల్ చేయండి. నాకు తెలుగు మీ రీసెంట్ రిలీజ్డ్ మూవీ ఛాట్. జాట్ మల్లిని గోపీచంద్ గారు డైరెక్టర్ అన్నమాట. అతను మన ప్రకాశం జిల్లా వాసి. Correct. సో అతని డైరెక్షన్ లో మీరు వర్క్ చేయడం మీకు ఎలా? సార్ గోపీచంద్ గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండ్ ఇంకా 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 పెద్ద యాజ్ ఇట్ ఈస్ అ సూపర్ స్టార్ డైరెక్టర్. కానీ దిస్ ఇస్ ఓన్లీ హిస్ బిగినింగ్ ఆఫ్ హిస్ కెరియర్. యంగ్గా ఉన్నారు అండ్ టేకింగ్స్ డీటెయిల్స్ అండ్ ఆర్టిస్ట్ని యాక్చువల్గా ఆ సీన్ ఒకటి కట్ అయిపోయింది, రాలేదు. అది యూ వోంట్ బిలీవ్ ఇట్, 7 takes తీసుకున్నారు. అది ఫస్ట్ నేను ఒక మంచి ఆఫీసర్ లాగా చూపించాలని ఒక ఫోన్ కట్, అది వచ్చే వరకు లేదండి. నేను ఇది మన విల్లనే కదా, ఎందుకు చెప్పు లేదు సార్, మీరు హీరో లాగా చెప్పు. సో హీఈస్ అ డైరెక్టర్ విత్ పర్ఫెక్షన్ అండ్ చాలా స్మూత్గా చాలా బ్యూటిఫుల్ హ్యాండిల్ చేస్తారు. అండ్ హీఈస్ వెరీ క్లియర్ ఆఫ్ వాట్ హీ వాంట్స్ అండ్ extraordinary experience. I'm so happy to be working with him. సో ప్రెజెంట్ ఎన్ని మూవీస్ కి చేస్తున్నారు? తెలుగులో అబౌట్ 19-20, తమిళ్లో 6, ఇప్పుడు జాట్ రిలీజ్ అయింది. సో ఒక 2-3 హిందీ మాట్లాడుతున్నా, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ 5 వెబ్ సిరీస్. యానిమల్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అంటే యానిమల్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు నాకు ఒక 6-7 సినిమాలు వచ్చాయి. సో సందీప్ గారిని నేను తండేల్ షూటింగ్ అప్పుడు గోవాలో కలిసాను. సో సార్ హౌ యూ సార్? సార్ యానిమల్ తర్వాత నా లైఫ్ మారిపోయింది సార్. నౌ ఐఎమ్ డూయింగ్ అబౌట్ 6 to 8 ఫిల్మ్సా? అయితే మీరు యానిమల్ పార్క్ డేట్ ఇవ్వరా సార్? అన్నీ వదిలేసి మీకోసం వచ్చేసాను సార్. బట్ అది టైం పడుతుంది. డాక్టర్ గారు ఇప్పుడు స్ప్రెడ్ చేయాలి, తర్వాత యానిమల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదంటారు. టైం పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రియల్లీ గుడ్ టైమ్ టు మీట్ విత్ యూ సార్. అంటే మీరు షూటింగ్లో ఉంటారని చెప్పేసి డైరెక్ట్ జిమ్ కాడికి మేము వచ్చేసాము. మీరు మాకు టైం ఇచ్చి ఈ ఇంటర్వ్యూకి పర్ఫామ్ చేసిన దానికి చాలా థ్యాంక్ యూ సార్. మీరు అవైలబిలిటీలో ఉన్నదానికి, మా సార్ మాకు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి, మీరు మాకు చూపించిన మీ జిమ్ పర్ఫార్మెన్స్కి మేము రియల్లీ చాలా షాక్ అయిపోయాం సార్. అసలు థ్యాంక్ యూ. నేను మీతో చెప్పాలండి, థ్యాంక్ యూ మీకు చెప్పాలి. ఎందుకంటే కూర్చొని ఈ ఇంటర్వ్యూ మీరు చూస్తున్నారు కదా ఇంత బిజీ షెడ్యూల్ కూడా. సో థ్యాంక్ యూ టు యూ, థ్యాంక్ యూ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ. సార్ హాయ్ సార్. హాయ్ అండి, మీ పేరు సార్? నా పేరు ఇమాములి. మీ ఫిట్నెస్ సెంటర్ పేరు సార్? ప్రభాస్ ఫిట్నెస్ అకాడమీ. సార్ మీ సార్ మీ దగ్గరికి ఆయనే వచ్చాడా, మీరే వెళ్ళారా? పృథ్వీరాజ్ గారు అండి. పృథ్వీరాజ్ గారు వాళ్ళ పిఏ, వాళ్ళ మేనేజరు జిమ్లు ఎత్తుకుంటూ మన దగ్గరకు వచ్చారు. ఊళ్ళో బెస్ట్ జిమ్ ఏదని తెలుసుకొని మన దగ్గర రావడం జరిగింది. అసలు మీ జిమ్కి సార్ ఎలా వచ్చారు సార్? వాళ్ళ మేనేజర్ గారు, పిఏ గారు ఇద్దరు కలిసి వచ్చి జిమ్ల గురించి వాకప్ చేయడం జరిగింది. ఊర్లో ఎవరిని అడిగినా కూడా ప్రభాస్ ఫిట్నెస్ అకాడమీ పలానా ఇమాములి గారు అయితే బాగా ట్రైనింగ్ ఇస్తారని చెప్పడం జరిగింది. తద్వారా సారు మన జిమ్ వీడియోస్ మొత్తం చూసి ఇక్కడికి రావడం జరిగింది. సార్ ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్? ఆయన మాటల్లో ఆయన జీవితంలో చాలా ఒడిదుడుకులు, చాలా చాలా రకాలైనటువంటి కష్ట సుఖాల నుంచి వచ్చిన వ్యక్తిలా కనపడుతున్నారు ఆయన. ఆయన చెప్పడం కూడా, నేను గత 30 సంవత్సరాలుగా ఈ జిమ్ ఫీల్డ్లోనే ఉన్నాను. 30 సంవత్సరాలుగా ఒక వ్యక్తి జిమ్ చేయడం అనేది చాలా అసంభవం అది. ఆయన కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా కరోనా టైంలో కూడా ఒక్కడే జిమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం జరిగిందంట. ఆయన మాటల్లోనే మనం విన్నది. కాబట్టి ఆయన హార్డ్ వర్క్, కమిట్మెంట్, ఇప్పటి వరకు ఆయన ఎటువంటి ధూమపానం కానీ లేకపోతే మందు తాగడం కానీ ఏమీ లేవంట ఆయనకి. అట్లా ఉండబట్టే ఈ ఏజ్లో కూడా ఆయన ఫిట్గా ఉన్నాడండి. ఆయన క్రమశిక్షణకి, నిబద్ధతకి ఒక మారిపోయారని చెప్పుకోవచ్చు. సార్ ఒక టాప్ క్లాస్ సెలబ్రిటీకి మీరు కోచింగ్ పొజిషన్లో ఉన్నారు, మీరు ఫీలింగ్ ఏంటి?
నేను ప్రౌడ్‌గానే ఫీల్ అవుతున్నానండి. ఒక కనిగిరి లాంటి కుగ్రామంలో కూడా ఒక ట్రైనర్ ఉన్నాడని గుర్తించి ఆయన ఇక్కడికి రావడం, మనం ఏమి చెప్పినా కూడా జాగ్రత్తగా చేయడం. 2 గంటలు జిమ్‌లో ఆపకుండా అది 12 గంటల నుంచి 2 గంటల వరకు మిట్ట మధ్యాహ్నం మనకి నాన్ ఏసీ జిమ్ అయినప్పటికీ కూడా ఆయన ఇక్కడ బాగానే చేస్తున్నారు. ఆయనతో చేపించడం వల్ల చాలా ఫ్లెక్సిబిలిటీ ఉందండి. మామూలుగా చిన్న చిన్న సెలబ్రిటీలే మేము అంటుంటారు. అన్నీ ఆ ప్లేట్లు అందించడం. ఒక ట్రైనర్ చేత ప్లేట్లు ఏపిస్తుంటారు. కానీ అలా గాకుండా ఆయన ప్లేట్లు ఆయనే వేసుకుంటూ ఆయన డంబుల్స్ తెచ్చుకొని మాస్టర్ ఎన్ని చేయమంటారో అడిగి మరీ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన కామన్ మ్యాన్ లాగే వ్యవహరిస్తున్నాడండి. ఆయన మాత్రం సెలబ్రిటీ లాగా లేడు. కాకపోతే ఆయనకి కోచింగ్ ఇవ్వడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను.